హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డ్యూడ్ సినిమా అయితే చూడడం జరిగింది. మరి సినిమా విషయానికి వస్తే ఇట్స్ ఏ డీసెంట్ ఫిలిం అని చెప్పొచ్చు. మరీ బాగలేదని చెప్పలేం, మరీ బాగుందని చెప్పలేం. అయితే ప్రీవియస్ సినిమా ఇప్పుడు లవ్ టుడే, డ్రాగన్ లాంటి సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా అయితే అంత మరి ఆ రేంజ్లో ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వలేదు. ఖచ్చితంగా ప్రదీప్ రంగనాథన్ గారి యాక్టింగు, మమతా బాజ్ గారి యాక్టింగు ఓకే, దాని పరంగా మనం 10/10 ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు కథ పరంగా ఇప్పుడు ఆడియన్స్ని ఆ కథతో బుక్ చేయలేకపోయారు సీట్లో. ఎందుకంటే ఇప్పుడు పాయింట్ టు పాయింట్కి డిఫరెంట్ కనెక్షన్స్ అనేవి ఉంటాయి. యా నుంచి యాడికి తీసుకొస్తారో అసలు లైన్ ఏందో అసలు అర్థమే కాదు. ఫైనల్గా అయితే అందరికీ తెలిసిన స్టోరీ. ఆ సినిమాలో ఈ సినిమాలో యాడంటే ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ తీసుకొని వచ్చి కలిపి దాన్ని సినిమాకి అయితే చేసినారు. కొంతమందికి నచ్చచ్చు, మరి నాకైతే నచ్చలేదు. మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ కూడా నచ్చదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఇదేం రెగ్యులర్ స్టోరీనే, ఇప్పుడు ఏం కొత్తగా ఏం ప్రజెంట్ చేయలేదు. ప్రీవియస్ సినిమా ఇప్పుడు లవ్ టుడే, డ్రాగన్ సినిమాలు కూడా రెగ్యులర్ కథలైనా సరే దాంట్లో టేకింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్క సీన్ను ట్రీట్ చేసే విధానం చాలా బాగుంటుంది. కానీ ఈ సినిమాకి వచ్చే ఏదైతే రెగ్యులర్గా మనం చూసే ఈ ఇన్స్టా వీడియోలు, యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్లు ఈ రేంజ్ తగ్గ సీన్లే ఉంటాయి. పెద్దగా ఇప్పుడు నువ్వు కూర్చొని పెద్ద నవ్వుకునే సీన్లు కానీ, షాక్ అయ్యేంత ట్విస్టులు కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ఒకటే ఏంటంటే ఎవరి కోసం చూడొచ్చు అంటే ప్రదీప్ రంగనాథన్ కోసం, మమతా బాజ్ కోసం అయితే చూడొచ్చు. వాళ్ళిద్దరు యాక్టింగ్ అయితే బాగుంది. మమతా బాజ్ సైడ్ ఇప్పుడు తెలుగులో మంచి స్పేస్ ఉంది ఆమెకి. అదైతే ఖచ్చితంగా మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె యాక్టింగ్ ఇప్పుడు లవ్ టుడేలో ఉన్న కనీసం ఇట్లా జస్ట్ అదో నార్మల్ క్యారెక్టర్ అన్నట్టే ఉంటుంది. దీంట్లో ఎమోషన్స్, కామెడీ మొత్తం అన్నీ పర్ఫెక్ట్గానే చేసింది. అందులో అసలు ఏం డౌటే లేదు. ఇద్దరు యాక్టింగ్ కోసం అయితే పోవచ్చు. ఇంకొకరు ఏంటంటే హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. ఇప్పుడు సినిమాకు కోర్ పాయింట్ విషయానికి వస్తే మెయిన్ ఫాదర్ క్యారెక్టర్తోనే సినిమా కొంచెం టర్న్ తీసుకుంటుంది ఇంటర్వెల్లో. అదే ఒక ట్విస్ట్ లాగా చూపిస్తారు. అది ట్విస్ట్ అనే మాటకే కానీ పెద్దగా ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు ఆ ట్విస్ట్. ఓకే, సినిమా పరంగా ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ పరంగా అయితే మనం చూడొచ్చు. కానీ ఇట్లా మరీ డ్రాగన్, లవ్ టుడే లాగా అయితే సినిమా ఖచ్చితంగా లేదు. ఫస్ట్ సినిమా స్టార్ట్ కావడం చాలా బాగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 10 నిమిషాలు అనేది మరి ఇప్పుడు ఎట్లా అంటే ప్రదీప్ రంగనాథన్ స్టైల్లో ఉంటుంది. ఆ తర్వాత మెల్లగా డల్ అయిపోతుంది. ఫైనల్గా మనం ఇప్పుడు డ్యూడ్ సినిమా విషయానికి వస్తే ఒక్కసారి అయితే ఖచ్చితంగా సినిమా చూడొచ్చు. అంటే జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మరీ సినిమాలు ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. నార్మల్గా ఒక రొటీను రొమాంటిక్ లవ్ స్టోరీ లాగానే ఉంటుంది. సో వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు. దట్స్ ఇట్.